దేవుని మాటకు విధేయత చూపట ద్వారా. అంతకుముందంటే తిక్కలు తిక్కలుగా నడిచావు, ఇప్పుడు దిద్దుకున్నావు. నా తండ్రి ఏం చెప్తున్నాడో అది చేయాలి, నేను ఎలా నడవమన్నాడో అలా నడవాలి, ఇది వదిలిపెట్టమన్నాడా వదిలేయాలి, అది చేపట్టమన్నాడా చేపట్టాలి అని నీ అడుగులు దిద్దుకొని యేసయ్య ఆలోచనల చొప్పున నువ్వు అడుగులు వేయి. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ ఒక్క మాట కూడా మనసులో పెట్టుకో. నా తండ్రి నీకు చేసిన ప్రమాణం, నా తండ్రి నీకు చేసిన వాగ్దానం, అది 1, 2, 3, 10, 100, 1000. నీ విషయంలో ఎన్నైతే నీతో మాట్లాడాడో, ఎన్ని చేస్తానని నీకు చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు. మిస్ అవ్వదు. నువ్వు ఎన్ని మనవులు అడిగావో న్యాయమైనవి, నీకు క్షేమకరమైనవి, నీ బిడ్డలకు క్షేమకరమైనవి, సమాజానికి దీవెనకరమైనవి, సంఘానికి క్షేమకరమైనవి నువ్వు మోకరించి ఎన్ని ప్రార్థనలు చేశావో, ఎన్ని అడిగావో నువ్వు అనుకుంటావు అవన్నీ గాలికి పోయినాయేమో అని. పొర్రపాటును కూడా పోవు. పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన యొద్దకు ఎక్కి వెళతాయి.